మన దేశంలో ప్రతి సంవత్సరం జనవరి 26 వచ్చిందంటే జెండాలెగురుతాయి, పరేడ్లు జరుగుతాయి. స్కూళ్ళు, కాలేజులు, ఆఫీసులు అన్ని చోట్ల ఒకే మాట వినిపిస్తుంది: గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కాని నిజంగా ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు ఎందుకంత ముఖ్యమైనది? ఈ రోజున అసలు ఏమి జరిగింది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక ప్రశ్న: మన దేశానికి స్వాతంత్రం ఆగస్టు 15, 1947న వచ్చింది. అయితే గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న ఎందుకు జరుపుకుంటున్నాం? దీనికి సమాధానం మన దేశ రాజ్యాంగంలో దాగుంది. గణతంత్రం అంటే ఏమిటి? గణతంత్రం అంటే దేశానికి రాజు ఉండడు, దేశానికి అధికారం ప్రజలదే. మన దేశంలో ఎవ్వరూ రాజులు కాదు, ఎవ్వరూ బానిసలూ కాదు. రాజ్యాంగమే రాజు. 1950 జనవరి 26 చరిత్రలో ఒక మైలురాయి. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా భారత్ కొంతకాలంపాటు బ్రిటిష్ చట్టాల ప్రకారమే నడిచింది. అప్పుడు మన నాయకులన్నారు, స్వేచ్ఛ వచ్చిందంటే సరిపోదు, మనమే మనకు చట్టాలు రాసుకోవాలి. అందుకే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి నేతృత్వంలో భారత రాజ్యాంగం రూపొందింది. 1950 జనవరి 26న ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆ రోజే భారత్ ఒక గణతంత్ర దేశంగా మారింది. గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఎందుకు రాష్ట్రపతి ఎగురవేస్తారు? ఆగస్టు 15న ప్రధాని జెండా ఎగురవేస్తారు, కాని జనవరి 26న రాష్ట్రపతి జెండా ఎగురవేస్తారు. ఎందుకంటే రాష్ట్రపతి అంటే రాజ్యాంగానికి అధిపతి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఇది. రాజ్యాంగానికి ప్రతీక అయిన రాష్ట్రపతి జెండా ఎగురవేస్తారు. ఇది చెప్పే సందేశం ఒక్కటే: ఈ దేశం వ్యక్తుల చేతిలో కాదు, చట్టాల చేతిలో నడుస్తోంది. ఢిల్లీలో జరిగే పరేడ్, దాని అర్థమేమిటి? ప్రతి సంవత్సరం ఢిల్లీలోని కర్తవ్యపథ్లో గణతంత్ర దినోత్సవ పరేడ్ జరుగుతుంది. అది కేవలం ప్రదర్శన కాదు, అది దేశ శక్తి యొక్క ప్రకటన. సైన్యం యొక్క క్రమశిక్షణ, ఆయుధాల బలం, రాష్ట్రాల సంస్కృతి, భారత వైవిధ్యం అన్నీ ఒకే వేదికపై కనిపిస్తాయి. దీని అర్థం భారత్ శాంతిని కోరుతుంది, కాని బలహీనంగా కాదు. వీరులకు గౌరవం. ఈ రోజున దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరులకు అత్యున్నత అవార్డులు అందిస్తారు. ఇది మనకొక నిజాన్ని గుర్తుచేస్తుంది: ఈ స్వేచ్ఛ ఉచితంగా రాలేదు. గణతంత్ర దినోత్సవం మనకు చెప్పేదిదే: నీకు హక్కులున్నాయి, కాని బాధ్యతలు కూడా ఉన్నాయి. రాజ్యాంగాన్ని గౌరవించాలి, దేశాన్ని కాపాడాలి. చివరగా ఆగస్టు 15 మనకు స్వేచ్ఛ ఇచ్చింది. జనవరి 26 ఆ స్వేచ్ఛను ఎలా వాడాలో నేర్పింది. అందుకే గణతంత్ర దినోత్సవం కేవలం సెలవు రోజు కాదు, అది మన ప్రజాస్వామ్య పండుగ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని సమాచారభరితమైన వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరిన్ని మంచి వీడియోలు తీసుకురావడానికి మరింత ప్రోత్సాహం ఇస్తుంది. జై హింద్, జై భారతమాత.